నమస్కారం మిత్రులారా. అనేక రకాల డైట్లు ఫాలో అవుతూ, ఉదయం లేవగానే వేడి నీళ్ళలో ఏవేవో కలుపుకుని తాగుతూ, జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తున్నా మీ బరువు ఏమాత్రం తగ్గటం లేదా? ఒకవేళ కొద్దిగా బరువు తగ్గినా మళ్ళీ రెట్టింపు బరువు పెరిగిపోతున్నారా? మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏమాత్రం కరగకుండా మిమ్మల్ని మానసికంగా బాధిస్తుందా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకబోతోంది. బరువు తగ్గడం అనగానే చాలామంది చేసే మొదటి తప్పు కడుపు మార్చుకోవడం. కానీ అది మీ శరీరానికి మీరు చేసే అతిపెద్ద ద్రోహం. ఈరోజు నేను మీకు చెప్పబోయే విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు అంగీకరించిన 100% నిజమైన శాస్త్రీయ విధానం. కేవలం ఒక 30 రోజుల పాటు నేను చెప్పబోయే ఈ విధానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చుపెట్టి ఏవో సప్లిమెంట్లు కొనాల్సిన అవసరం లేదు. కడుపు మార్చుకుని నీరసపడిపోవాల్సిన పనీ లేదు. మీ వంటగదిలో ఉండే సాధారణ వస్తువులతోనే మీ శరీరాన్ని ఒక ఫ్యాట్ బర్నింగ్ మెషీన్లా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు మన శరీరంలో ఈ కొవ్వు ఎందుకు పేరుకుపోతుందో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. మన శత్రువు మనం తినే ఆహారం కాదు, మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్. దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరిస్తాను. మీ శరీరాన్ని ఒక పెద్ద గోదాం అనుకోండి. మనం ఏది తిన్నా అది గ్లూకోజ్గా మారి మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే మనం అవసరానికి మించి తిన్నప్పుడు లేదా పదే పదే తిన్నప్పుడు ఆ అదనపు గ్లూకోజ్ని మన శరీరం కొవ్వుగా మార్చి ఆ గోదాములో దాచేస్తుంది. ఆ గోదామే మీ పొట్ట, మీ నడుము చుట్టూ ఉన్న ప్రాంతం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు టీలు, కాఫీలు, స్నాక్స్, భోజనం అంటూ పదే పదే ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఇలా ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో అప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఇన్సులిన్ అనేది కొవ్వును దాచిపెట్టే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నంతసేపు ఆ గోదాముకు పెద్ద తాళం వేసి ఉంటుంది. అంటే మీరు ఎంత వ్యాయామం చేసినా, ఎన్ని కిలోమీటర్లు నడిచినా ఆ లోపల ఉన్న కొవ్వు కరగదు. మరి ఆ తాళం ఎలా తీయాలి? ఆ ఇన్సులిన్ స్థాయిలను ఎలా తగ్గించాలి? దీనికున్న ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అంటే విరామాలతో కూడిన ఉపవాసం. ఉపవాసం అంటే భయపడకండి, ఇది కడుపు మార్చుకోవటం కాదు, మనం తినే సమయాన్ని మాత్రమే మార్చుకోవటం. దీనినే చాలామంది 18-8 గంటల ఫార్ములా అంటారు. రోజులో ఉన్న 24 గంటల్లో 15 లేదా 16 గంటల పాటు మనం ఎలాంటి ఘనపదార్థాలు తీసుకోకుండా మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినివ్వాలి. మిగిలిన 8 గంటల సమయంలోనే మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించాలి. ఇది శరీరంలో ఎలా అద్భుతాలు చేస్తుందో తెలుసా? ఉదాహరణకు, మీరు రాత్రి 8 గంటలకు మీ భోజనం ముగించారు అనుకుందాం. మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు ఏమీ తినరు. ఈ 16 గంటల సమయంలో మొదటి కొన్ని గంటలు మీరు తిన్న ఆహారం అరుగుదలకు, శక్తిగా మారడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మెల్లగా మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుడు మీ శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కడ్నుంచి వస్తుంది? సరిగ్గా ఇక్కడే మీ శరీరంలో మ్యాజిక్ మొదలవుతుంది. మీ శరీరం తనంతట తానే ఆ గోదాము తాళాలు తెరిచి సంవత్సరాల తరబడి మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఆ మొండి కొవ్వును కరిగించి దానిని శక్తిగా వాడుకోవడం ప్రారంభిస్తుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో కూడా మీ శరీరంలో కొవ్వు కడిగిపోతూనే ఉంటుంది. ఈ 16 గంటల ఉపవాస సమయంలో మీరు చేయకూడనివి, చేయాల్సినవి కొన్నున్నాయి. ఈ సమయంలో మీరు పుష్కలంగా మంచి నీళ్లు తాగాలి. కావాలనుకుంటే చక్కెర, పారులేని బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగొచ్చు. కానీ ఒక్క చుక్క పాలు లేదా 1 గ్రాము చక్కెర కూడా మీ కడుపులోకి వెళ్ళకూడదు. ఇక ఉదయం నిద్రలేవగానే మీ శరీరంలో జరుగుతున్న ఆ ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయటానికి ఒక అద్భుతమైన పానీయం గురించి చెప్తాను. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, 1 చెంచా జీలకర్ర వేసి నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ నీటిని బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక అందులో సగం నిమ్మకాయ రసం పిండుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. దాల్చిన చెక్క అనేది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో ఒక సంజీవనిలా పనిచేస్తుంది. జీలకర్ర మీ జీర్ణక్రియ రేటును అమాంతం పెంచుతుంది. ఇక నిమ్మకాయ మీ కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగడం వల్ల మీ పొట్ట దగ్గర కొవ్వు వెన్నలా కరిగిపోవటం ఖాయం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు మీరు ఉపవాసం విరమించే సమయం వస్తుంది. ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆకలిగా ఉందని చెప్పి నేరుగా అన్నం, ఇడ్లీ లేదా దోశ లాంటి కార్బోహైడ్రేట్స్ తినేస్తారు.
దీనివల్ల ఇన్ని గంటల పాటు శాంతంగా ఉన్న ఇన్సులిన్ ఒక్కసారిగా ఉప్పెనలా పెరిగిపోతుంది. కాబట్టి ఉపవాసం విరమించేటప్పుడు ఎప్పుడూ కూడా అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంతోనే మొదలుపెట్టాలి. నానబెట్టిన బాదం పప్పులు, ఉడికించిన గుడ్లు లేదా మొలకలు లాంటివి తిన్న తర్వాతే మీ ప్రధాన భోజనాన్ని ప్రారంభించాలి. భోజనం చేసేటప్పుడు కూడా మీ ప్లేట్ను ఒక శాస్త్రీయ పద్ధతిలో అమర్చుకోవాలి. మీ ప్లేట్లో సగం భాగం కేవలం ఆకుకూరలు, కూరగాయలతో నిండుండాలి. ఇవి మీకు కావాల్సిన పీచు పదార్థాన్ని, విటమిన్లను అందిస్తాయి. మిగిలిన సగంలో ఒక పావు భాగం చికెన్, గుడ్లు, పన్నీర్ లేదా పప్పు లాంటి ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇక ఆఖరి పావు భాగంలో మాత్రమే మీరు అన్నం పెట్టుకోవాలి. అది కూడా తెల్లటి అన్నం కంటే ముడి బియ్యం లేదా సిరిధాన్యాలు అంటే మిల్లెట్స్ అయితే మీ ఆరోగ్యానికి ఎన్నో రెట్లు మంచిది. ఈ 30 రోజుల ప్రయాణంలో మీరు పూర్తిగా దూరం పెట్టాల్సిన 3 విష పదార్థాలు ఉన్నాయి. మొదటిది పంచదార, రెండవది మైదా, మూడవది రిఫైన్డ్ ఆయిల్స్. ఈ మూడింటిని మీ వంటగది నుంచి పూర్తిగా తరిమేయండి. వీటికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన బెల్లం, గానుగ నూనెలను వాడటం అలవాటు చేసుకోండి. అలాగే రాత్రి భోజనం వీలైనంత త్వరగా అంటే 8 గంటల్లోపే ముగించడానికి ప్రయత్నించండి. భోజనం ఎప్పుడూ కూడా కడుపు నిండా కాకుండా ఒక ముద్ద తక్కువే తినడం మంచిది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు. బరువు తగ్గటంలో మరో కీలక పాత్ర పోషించేది నిద్ర. మీరు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోకపోతే మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. మీరు ఎంత కఠినమైన డైట్ చేసినా ఈ హార్మోన్ మీ బరువును తగ్గనివ్వదు. పైగా పొట్ట దగ్గర కొవ్వును పెంచుతుంది. అందుకే నిద్రకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. సాధ్యమైతే రోజులో ఒక అరగంట పాటు చెమట పట్టేలా నడవటం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయటం వల్ల ఫలితాలు మరింత త్వరగా వస్తాయి. చూశారుగా మిత్రులారా, బరువు తగ్గటం అనేది అంతుచిక్కని మాయాజాలం కాదు. అది కేవలం మన శరీర ధర్మాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకునే ఒక అద్భుతమైన సైన్స్. ఇన్సులిన్ని కంట్రోల్లో ఉంచితే చాలు, మీ బరువు వాటంతటవే కరిగిపోతాయి. ఈ ఉపవాస విధానాన్ని, ఈ ఆహార నియమాలను ఒక 30 రోజుల పాటు చిత్తశుద్ధితో పాటించి చూడండి. మీ శరీరంలో, మీ ఆరోగ్య స్థాయిలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సవాలు విసురుతున్నాను. మీరు ఈ 30 రోజుల ఛాలెంజ్ని స్వీకరిస్తున్నారా? అయితే వెంటనే కింద కామెంట్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ బరువు ఎంతుందో, మీరు ఎన్ని కిలోలు తగ్గాలనుకుంటున్నారో కూడా రాయండి. సరిగ్గా 30 రోజుల తర్వాత మళ్ళీ ఇదే వీడియో కింద మీ విజయగాథను, మీరు సాధించిన ఫలితాలను మాతో పంచుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయనిపిస్తే బరువు సమస్యలతో బాధపడుతున్న మీ బంధుమిత్రులకు వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఇది వారి జీవితంలో కూడా ఒక మంచి మార్పును తీసుకురాగలదు. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన, శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మీ సంపూర్ణ ఆరోగ్యమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం. మరొక అద్భుతమైన పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.